आदिलाबाद के जिले कलेक्टर राजश्री शाह ने कहा है कि हुकूमत की हिदायत के मुताबिक नए पेंशन के लिए दरख्वास्तें 11 अगस्त से 31 अगस्त 2026 तक वसूल की जा रही हैं। उन्होंने उटनूर मंडल के MPDO दफ्तर में ITDAPO मंदा मुकुरंद के हमरा और च्योता स्कीम के तहत दरख्वास्तों की वसूली और ऑनलाइन अपडेट के अमल का मुआयना किया। कलेक्टर ने बताया कि देही इलाकों में पंचायत सेक्रेटरीज और शहरी इलाकों में वार्ड अफसरान के पास दरख्वास्त फॉर्म दस्तियाब हैं। बेवा खवातीन, तनहा खवातीन, माजूर अफराद, ताड़ी निकालने वाले मजदूर और हैंडलूम कारकुन और फाइलरिया से मुतासरा अफराद दरख्वास्त दे सकते हैं। दरख्वास्त के साथ राशन कार्ड, आधार कार्ड, बैंक अकाउंट की तफसीलात, पासपोर्ट साइज तस्वीर और बैंक से मुंसलिक मोबाइल नंबर पेश करना होगा। बेवा पेंशन के लिए मौत का सर्टिफिकेट भी ज़रूरी है। कलेक्टर ने कहा है कि दरख्वास्तों की ऑनलाइन कार्रवाई के बाद फील्ड सतह पर जांच की जाएगी और अहल अफराद को पेंशन की मंजूरी दी जाएगी। उन्होंने अवाम से अपील की है कि तकरीबन 3 हफ्तों का वक्त दस्तयाब है, इसलिए किसी को उजलत या परेशानी की ज़रूरत नहीं। అందరికీ నమస్కారం। ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతోపాటు మళ్ళీ ఈ ఫైలరెసెస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి. ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి, దీంతోపాటు మళ్ళీ డాక్యుమెంట్స్ కొన్ని అవసరం ఉంటాయి. డాక్యుమెంట్ అంటే బేసికల్గా రేషన్ కార్డు ఒకటి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏవైతే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో దయచేసి ఆ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కానీ అది కానీ, దీంతోపాటు మళ్ళీ ఆధారు చాలా ఇంపార్టెంట్, అది కానీ ఫోటోగ్రాఫ్ ఒకటి అది తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా దయచేసి ఏవైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉన్నాయో దయచేసి ఆ మొబైల్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వండి. కొన్ని సందర్భంలో మళ్ళీ మనం విడో కేసు సందర్భంగా మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ కూడా